హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే స్టార్టింగ్లో పెట్టాను కదండి, మా అక్క వాళ్ళు మేము బెంగళూరు వెళ్ళామని. ఇంకా వీడియోకి అయితే కొంచెం రిస్ట్రిక్షన్స్ పడ్డాయండి, ఇంకా పిల్లల గురించి. ఇంకా అందుకని చెప్పేసి 2 టైమ్స్ అప్లోడ్ చేద్దామని చూసాను, కానీ సరిగా అవ్వలేదు. 2 సార్లు రిస్ట్రిక్షన్స్ పడ్డాయి. ఇంకా అందుకని చెప్పేసి స్టాప్ చేశానండి. ఇంకా తర్వాత కూడా నాకు హెల్త్ అది బాగోలేకపోవడంలో ఇంకా అసలు పెట్టలేదు. ఇవైతే కంటిన్యూ వీడియోస్ అండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా ఇప్పుడైతే మేము లిఫ్ట్లో ఉన్నాం. మా పెద్ద అబ్బాయికి ఇచ్చానండి, మా అక్క వాళ్ళ బాబుకి వీడియో తీయమని ఫోను. ఇంకా ప్రతిదాన్ని కూడా తీస్తూనే ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము. ఇంకా రోజు పెట్టిన వీడియోలో అయితే ఇంకా ఇవన్నీ ఏమీ కుదరలేదండి పెట్టడం. చెప్పాను కదా రిస్ట్రిక్షన్స్ పడ్డాయని. ఇంక ఇక్కడైతే మా అక్క వాళ్ళ చిన్నబాబు ముందే వచ్చేసాడు పైకి. మేము లిఫ్ట్లో వస్తాం అనమాట. ఇంకా అలా పిల్లలైతే మంచి ఎగ్జైట్తో ఉన్నారండి. ఇంకా వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి అయితే ఇంకా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చూపించాను హెచ్ఏఎల్ మ్యూజియం. ఇంకా అక్క వాళ్ళు చూడలేదు కదా, పిల్లలు చూడలేదు కదా అని చెప్పేసి మళ్ళీ అక్క అక్కడికైతే తీసుకెళ్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నుండి అయితే మెయిన్ రోడ్ వరకు నడిచేయచ్చండి. ఇవన్నీ ఫ్లాట్సే కదా, రోడ్డు కూడా నడవడానికి అనువుగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే మా బావగారు ఫోన్ చేశారనమాట. ఆల్రెడీ ఆయన డ్యూటీ చేసి వచ్చారు. ఇంకా ఆల్రెడీ అక్క వాళ్ళకి కారు ఉంది. ఇంకా ఇందుకులే ఆటో అది మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు అని ఆటో బుక్ చేస్తుంటే ఒక్క ఆటో కూడా బుక్ కావట్లేదు. ఇంకా అందుకని మా బావగారు ఫోన్ చేసి ఇంకా నేను తీసుకెళ్తాను అని చెప్పారు. ఎందుకులేండి ఇబ్బంది అంటే, పర్వాలేదు దించరావడమే కదా, నేను తీసుకెళ్తానని చెప్పారనమాట. ఇంకా అందుకే మా బావగారి గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి మా బావగారు అయితే వచ్చేసారు కారు వేసుకొని. ఇంకా అందరం అయితే ఇంకా కారులో ఎక్కి ఇంకా వెళ్తున్నాం అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుందేమోనండి, అంత కూడా పట్టకపోవచ్చు. కాకపోతే మెయిన్ రోడ్ కదా, ఇంకా ట్రాఫిక్లో నడిచి వెళ్ళాలంటే పిల్లలతో చాలా కష్టం. ఇంకా ఇక్కడైతే హెచ్ఏఎల్ మ్యూజియంకి అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇంకా అక్క టికెట్ తీసుకోవడం గురించి అయితే ఇంకా ఎంతమంది మెంబర్స్ ఉన్నామో లెక్క పెట్టింది. ఇంకా ఇక్కడైతే టికెట్ తీసుకుంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మ్యూజియం ఎంటర్ అవగానే అసలు ఆ ఫౌంటైన్ అయితే భలే ఉంటుందండి, వాటర్ ఫౌంటైన్. అది చూస్తేనే భలే అనిపిస్తుంది. ఇదిగోండి వాటర్ ఫౌంటైన్. దాని దగ్గరలో, మరి దగ్గరికి వెళ్ళి కాదు కానీ ఫెన్సింగ్ ఉంటుందండి, దగ్గరికి కూడా వెళ్ళడానికి ఉండదు. కొంచెం దూరంగా నించుంటేనే ఆ వాటర్ యొక్క తుంపర్లు చిటపట్లు పడతాయి అనమాట మీద. అసలు భలే చల్లగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. అసలు ఇక్కడైతే ఏరోప్లేన్స్ అవన్నీ కూడా, రాకెట్స్ అవన్నీ కూడా పెద్ద పెద్దవి తయారు చేసినవి ఉంటాయన్నమాట. ఇదైతే చూడడానికి అయితే బాగా అనిపిస్తుందండి. ఇక్కడ మా పిల్లలు చూడండి మాకంటే ముందే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా అందరికంటే ఫస్ట్ ఉంటాడు. ఇంకా ఆయన వెనకాల నేనైతే ఆపుతూ తిరుగుతూ ఉండేదాన్ని. ఇంకా మా పెద్ద బాబుకి ఇచ్చాను అనమాట ఫోన్, ఇంకా ఆయన తీయమని వీడియో. ఇంకా ఇక్కడైతే చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడైతే పెద్ద మర్రి చెట్టు అయితే కనిపించిందండి. దాని ఓడలు చూసారా అసలు ఎలా ఉన్నాయో. నేనైతే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇంకా స్పీడ్లో పెట్టాను వీడియో. ఇంకా మా బాబు మాత్రం ఇక్కడ డీటెయిల్గానే తీశాడు వీడియో అంతా. అసలు చూడాలి కానీ చాలా ఉందండి. నాకైతే కాళ్ళు నొప్పి వచ్చేసినాయి. ఇంకా పిల్లలైతే బాగానే యాక్టివ్గానే తిరిగేశారు. పిల్లలేమో కానీ మేమైతే అసలు తిరగలేకపోయామండి. మా అక్క వాళ్ళకైతే కాళ్ళు అయితే బాగా నొప్పులు వచ్చినాయి. ఇదైతే మిసాల్ అనుకుంటుంది, నాకు కూడా తెలియదు ఇదేంటో. ఇంకా అది అలా తయారు చేసి పెట్టారు. ఇంకా నేను చిన్న షార్ట్కి అయితే ఒక క్లిప్పింగ్ అయితే తీసాను. ఇంక ఇక్కడైతే నించోమంటున్నాను ఫోటో తీయడానికి. అసలు ఎవరు కూడా సరిగా మాట వినట్లేదండి. బయటకు వస్తే మాత్రం పిల్లలకి ఇదే కదండి. ఇంకా మా బుడ్డోడు అయితే అసలు ఆగట్లేదు. ఇంకా అందుకే మా అక్క అయితే ఎత్తుకుంది. ఇవైతే చూడండి చిన్న చిన్న ఏరోప్లైన్స్ అంటే రాకెట్స్ అవన్నీ కూడా భలే ఉన్నాయి కదా. మా బుడ్డోడు అయితే ఏడ్చాడు తీసుకోమని. మా బుడ్డోడికి బాగా ఇంట్రెస్ట్ అండి, గన్నలు ఒకటి, ఏరోప్లైన్స్ ఒకటి బాగా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ ఫుల్ ఆడుతున్నారు. ఇక్కడ వేరే పిల్లలు చూడండి రివర్స్లో ఎక్కుతుంటే ఇంకా మా బాబు ఇంకా వాళ్ళకి పోటీ రాలేక ఇంకా వెనక్కి అయితే దిగేశాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కి ఆడడం అయితే స్టార్ట్ చేశాడు. ఎంతసేపు అయినా ఆడతాడండి, రోజంతా వదిలేసి ఆడుతూనే ఉంటాడు, అంత యాక్టివ్గా ఉంటాడు. నాకైతే భయం అనిపిస్తూ ఉంటుంది కదండి, చిన్నపిల్లలు కదా. ఇంకా ఆయనకైతే ఏ భయం లేదు. గబుక్కిన జారితే కొంచెం పల్టీ కొట్టినట్టు పడతారు కదా, ఇంక అందుకే నేనైతే భయపడుతూనే ఉన్నాను. ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళ బుడ్డలు అయితే ఆడుతున్నారు. మా పాపని ఎక్కనివ్వట్లేదని మా పాప అయితే అలిగింది. ఇంకా ఇక్కడైతే పూల చెట్టు చూసారా ఎంత బాగుందో, అందుకే వీడియో తీసాను. ఇంకా నా పని అయితే ఇంక వీడియో తీయడమేనండి. తీస్తూ కొంతసేపు మా బాబుకి ఇచ్చేదాన్ని, కొంతసేపు నేను తీసేదాన్ని, ఇంకా అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట.
నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ వాళ్ళందరినీ. ఇది చూడండి ఫ్రెండ్స్, నిజంగానే ఒక పైలట్ ఉన్నట్టుంది. దగ్గరకు వెళ్ళొచ్చా? నేనైతే ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెట్టి స్పీడ్ పెట్టానండి. ఏ మ్యూజిక్ వాడట్లేదు. ఇప్పుడు ఏం పెట్టినా సరే రిస్ట్రిక్షన్స్ పడిపోతున్నాయి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఫ్రీ అయినా సరే ఫ్రీ అని చూపిస్తున్నాడు, కానీ కరెక్ట్ టైంకి వచ్చేటప్పుడు రిస్ట్రిక్షన్స్ పడుతున్నాయి. ఇంకా అందుకే మ్యూజిక్ అయితే ఏం పెట్టట్లేదు. ఇక్కడైతే ఆ బుడ్డోడు ఎవరినో చూడండి ఎక్కడ ఎక్కించారో. అక్కడ సెక్యూరిటీ అయితే లేరు, లేదంటే ఊరుకోపోతారు. అలా ఎక్కించకూడదు కదండి. ఈయన ఎవరో తెలియదు కానీ అలా ఎక్కించారు. ఎందుకంటే మనం అలా చేస్తే ఇంకా పిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది, ఇంకా వాళ్ళు ఏది పడితే అది చేసేస్తారు కదా. పైగా అక్కడ నుండి పడితే కొంచెం వాళ్ళకి ఇంజరీస్ అవుతాయి కదా, అది కూడా ఆలోచించాలి. పిల్లలు ఏది చేసామంటే అది చేసేయడం కరెక్ట్ కాదు అని అయితే నేను అనుకుంటాను. ఇక్కడైతే నేను ఒక వీడియోగ్రాఫర్ అయితే అయిపోయానండి. అంతే కదండి, వ్లాగ్స్ అంటే అంతే కదండి, మనం ఏం చేస్తారు పెట్టాలి. ఎక్కడికి వెళ్ళినా మనం వాటిని చూడడం కంటే మెయిన్ మొబైల్లో రికార్డ్ చేయడమే ఎక్కువ ఉంటుంది. ఏదో వ్లాగ్స్ ఏదో వీడియో తీసేస్తున్నారుగా, పోస్ట్ చేసేస్తున్నారు, డబ్బులు సంపాదించేస్తారు అని అపోహలో ఉంటారండి. కానీ అది అస్తమానం మనం చేసే ప్రతి పని తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిటింగ్ చేయడం ఇంకొక ఇదండి. ఇంకా అదంతా చేసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. చిన్నడా విండ్ మిల్లు దీన్ని ఏమంటారో తెలియదు కానీ మా అబ్బాయి ఏదో పేరైతే చెప్పాడు, దీని గురించి అయితే నాకు తెలీదు. ఇంకా ఈ జనరేషన్ పిల్లలకైతే తెలిసిందే కదండి, మనకే చాలా తెలియవు, కానీ ఈ జనరేషన్ పిల్లలకైతే అన్ని మ్యాక్సిమం అన్నీ తెలుసు. ఇంకా ఇక్కడైతే చూడండి మా బుడ్డుడు ఎలా ఉరుక్కుంటా వెళ్ళిపోతున్నాడో. అసలు ఒక్క నిమిషం మా దగ్గర లేడండి, మా చేతికి అందుబాటులో కూడా లేడు. ఇంకా ఉరుకుతానే పెడతానే లేస్తానే ఉంటున్నాడు. ఇంకా ఏంటోనండి, బయటకు వస్తే పిల్లలకి ఏమైనా రెక్కలు వస్తాయేమో తెలియదు, కానీ చాలా యాక్టివ్ అయిపోతారు. ఇటువంటి హైపర్ యాక్టివ్ పిల్లల్ని అయితే ఇటువంటి వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళడం అయితే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు మనం ఆపలేమన్నమాట. నేనైతే బాగా ఫేస్ చేశానండి ఇది. చూడండి అందరికన్నా పెద్ద మనిషి ఎలా వెళ్తున్నాడో, ఉరుకుతానే ఉంటాడు. ఇందులో అయితే వాటర్ ఉండే చేపలు అయితే ఉన్నాయంట. పిల్లలు వెళ్ళి చూస్తున్నారు. వాటర్ అయితే తక్కువనే, కానీ చేపలు అయితే బాగానే ఉన్నాయండి. మరీ ఎక్కువ కాదు కానీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా పిల్లలకైతే అదొక సరదా కదా ఇలా చూడడం. ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి కదా చేపలు. ఇంక ఇవన్నీ కూడా మా బాబు చూస్తా వీడియో తీశాడు. మా చిన్న బాబుని అయితే అసలు ఆపలేకపోయామండి, మా బొడ్డుని. అందులో దిగుతా అంటున్నాడు. ఇవైతే భలే క్యూట్గా అనిపించాయండి నాకైతే. మరీ చిన్నవి కాదు, అలానే పెద్దవి కాదు, కానీ మీడియం సైజులో ఉన్నాయి. ఇంక ఇక్కడైతే ఇంకా చూసిన తర్వాత ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా రిలయన్స్ ట్రెండ్స్కి అయితే వెళ్తున్నాం అండి. ఇంకా మా చిన్నక్క అయితే పాపకి బాబుకి బట్టలు అవి తీసుకుంటానండి. ఇంకా నేనైతే చెప్పాను రేట్లు అయితే బాగా ఉంటాయని, ఎక్కువ ప్రైజెస్ ఉంటాయని. సర్లే చూద్దాం, చూసి అప్పుడు తీసుకోవచ్చులేనండి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే ట్రెండ్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. కానీ అందులో 90% ఇంచుమించు 95% అయితే మేము వేసుకోం. ఓన్లీ జస్ట్ కుర్తీస్ లాంటివి అయితే మాకు కంఫర్ట్గా ఉంటాయి. కానీ వెస్ట్రన్ వేర్గా ఇష్టపడే వాళ్ళకి, మోడర్న్గా ఉండాలనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే పై ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట, పిల్లల బట్టల గురించి. ఇక్కడ వెరైటీస్ మోడల్స్ అయితే చాలానే ఉన్నాయండి. ఆడపిల్లలకి ఏంటి, మగ పిల్లలకి ఏంటి, చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా వాటికి తగ్గట్టే ఉన్నాయండి రేట్లు కూడా. మా అక్క వాళ్ళ పాపకైతే చాలా చూసింది. మనకి కొంచెం అకేషన్కి నార్మల్గా బయటకు వెళ్ళడానికి వేసే ఫ్రాక్స్ అయితే 1000 అబోవే ఉన్నాయండి. ఇంచుమించు 1600 నుండి అయితే ఉన్నాయి. 1000కి తక్కువ అయితే లేవండి. ఉన్నాయి కానీ నార్మల్ ఫ్రాక్స్ ఉంటాయి కదండి ఇంట్లో వేసేవి, ఇంకా అలాంటివి ఉన్నాయి. ఇంకా అక్క అయితే అన్నీ చూసింది. ఇంకా చాలా అయితే చూసింది, కానీ మనకేమో నచ్చుతున్నాయి, కానీ రేట్ అయితే మనకి కుదరట్లేదు. ఇంకా అందుకనే చూసి ఇంకా సర్లే తర్వాత అక్క చిక్పేట తీసుకెళ్తానండి, కళ్యాణి అక్క. ఇంక అందుకని చెప్పేసి అక్కడ తీసుకోవచ్చులే చింతలి, ఇంకా వెళ్ళిపోదామని అయితే ఇంకా వచ్చేసామన్నమాట వెనక్కి. ఇక్కడ మా బాబు చూసారా చెవి విదిలించేసుకుంటున్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్క అయితే ఎత్తుకుందనమాట. ఇంకా పిల్లలతో బయటకు వచ్చినప్పుడు ఊరికనే వెళ్ళలేం కదండి, వాళ్ళు కూడా ఊరుకోరు కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ డోమినోస్ దగ్గర ఇంటికి వెళ్ళే దారిలోనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది.
ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ అడుగుతున్నారని చెప్పేసి ఇంకా అక్కడైతే కూర్చున్నాం అనమాట ఐస్ క్రీమ్ తిందామని. ఇంకా చూడండి అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయేమో. ఇంకా పిల్లలు మాకు ఇది కావాలంటే మాకు ఇదని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఇంకా మేమైతే ఇక్కడైతే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. మా పెద్ద బుడ్డోడు, మా చిన్న బుడ్డోడు, అక్కల పిల్లలు అయితే పెద్దగా ఏవైతే ఉన్నాయో ఇంకా అయ్యే అడుగుని స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు తీసుకున్నారని ఇంకా మా పాప కూడా తీసుకుంది. ఇక్కడ మా అక్కని ఎంత చూడమన్నా చూడట్లేదండి. ఇంకా అందుకే తమ్ముళ్ళకి యూట్యూబ్కి నిన్నే పెడతాను. ఇంకా అప్పుడైతే చూసింది. ఇక్కడైతే మా బాబు ఆల్మోస్ట్ తినేసాడు మొత్తం కూడా. ఇంక నేనైతే పుట్టిన దగ్గర నుండి ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎప్పుడూ సరిగ్గా పెట్టనండి. జలుబు చేస్తుంది కదా, హెల్త్ పాడవుతుందని. ఇంకా ఇక్కడైతే ఇంకా మొత్తం అయితే తినేసాడు. నేను ఇంకా చెప్తా ఉన్నాను పైది కూడా ఆ కప్ కూడా తినేయని. ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయితే మ్యూజిక్ వస్తుందండి. పార్లర్ దగ్గర పెట్టారనమాట. ఇంకా అందుకని చెప్పి ఒరిజినల్ వాయిస్ అయితే నేను పెట్టలేదు, లేదంటే ఏవేవో చెప్తున్నాడు. మొత్తానికి పార్లర్ పేరు చెప్పి మా అక్కకి అయితే 1000 అయితే వదిలించేసేవారు. ఇంకా మేము తక్కువలో తీసుకుందాం లెక్క అంటే వద్దులే, పిల్లలు అస్తమానం తినరు కదా, ఎప్పుడన్నా ఒకసారి కదా అడుగుతారు, పైగా ఇంత దూరం వచ్చారు కదా ఎందుకులే ఏడుస్తారని చెప్పేసి ఇంకా మా అక్క తీసుకుందనమాట. మొత్తానికైతే 1000 అయితే అయ్యింది. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఇంత తిన్నవాళ్ళు ఇంక ఇంటి దగ్గర ఇంకెంత తింటారో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.